గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. స్వదేశానికి చేరుకున్న తెలుగు తేజం పివి సింధు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం సత్కరించిన కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు సమావేశం. ప్రజాగళాన్ని వినిపించేందుకు అందరూ ఏకం కావాలన్న రాహుల్ గాంధీ. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి. రైతులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచన. ఎల్బీ నగర్ లో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు. స్థలాన్ని పరిశీలించిన మంత్రులు సబితా, వేముల ప్రశాంత్ రెడ్డి. వరంగల్లో దళిత ట్రైనీ ఎస్ఐపై అత్యాచారం. డీజీపీ కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే టోక్యో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగు తేజం పివి సింధు కాంస్య పథకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. తాజాగా స్వదేశానికి చేరుకున్న సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధు కాంస్యం సాధించడంతో ముఖ్య పాత్ర పోషించిన ఆమె కోచ్ పార్కతై సింగ్ ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పివి సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సొంతం చేసుకుని వరుసగా 2 ఒలింపిక్స్ లోని ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్ గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. Everybody doesn't need to go to lounge. Yeah, nobody will go inside. Come inside. Sir. Congratulations. How does it feel? I'm very happy and excited. Of course, a lot of people came and congratulated me. Of course, Ajay Singhania, everybody came from, a lot of people from VI came. I'm very thankful to Badminton Association, to everyone for supporting me and encouraging me. Tough day. Met your mother, father. How was it? It's not a tough day. It's an exciting day, and I'm it's a happy moment. So. ఇక ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు సమావేశమయ్యారు. లోక్సభ, రాజ్యసభ విపక్ష నేతలు దీనికి హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా పలు అంశాలపై వారు కీలక చర్చలు జరుపుతున్నారు. పెగాసస్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు వంటి పలు అంశాలపై కూడా నేతలు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ విపక్షాలు ఐక్యంగా ఉండాలని చెప్పారు. ప్రజల తరపున గళాన్ని వినిపించేవారు ఎంత ఐక్యంగా ఉంటే అంత బలంగా ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్జీఏ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆర్పీఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, ఎల్జేడీ నేతలు పాల్గొన్నారు. 10 रुपए के पार है, डीजल 100 रुपए के पार है और एलपीजी के दाम 834 रुपए के पार है। इसके बावजूद ये तानाशाह सरकार जनता की आवाज सुनने की जगह जनता की आवाज को दबाने की कोशिश कर रही है। लेकिन राहुल गांधी जी ने लड़ाई का ऐलान कर दिया है और आम आदमी की लड़ाई वो लगातार लड़ रहे हैं। आप देख सकते हैं दिल्ली पुलिस ने बैरिकेडिंग की है, लेकिन दाम 110 रुपए के पार है, डीजल 100 रुपए के पार है और एलपीजी के दाम 834 रुपए के पार है। इसके बावजूद ये तानाशाह सरकार जनता की आवाज सुनने की जगह जनता की आवाज को दबाने की कोशिश कर रही है। लेकिन राहुल गांधी जी ने ఇక
ఇక వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించి ఆదాయ అభివృద్ది సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా గోపాలమిత్రుల పునశ్చరణ తరగతుల సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయంతో పాటు పశు సంపద వృద్ధి చెందలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం, పాడి, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాడి, పశు సంపద పెంపొందించాలని గోపాలమిత్రల క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు. పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ కోరిన విధంగా గోపాలమిత్రులకు పీఆర్సీ వర్తింపు అంశంపై పరిశీలిస్తానని అన్నారు. ఈ సమావేశంలో పశుగణాభివృద్ది సంస్థ రాష్ట్ర చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, సీఈఓ మంజువాణి, పశుసంవర్ధక శాఖ జేడీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Next, this. మరియు మన కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జీవన్ గారికి సన్మానం వాళ్ళకి తయారు చేసుకున్నాం. కూరగాయల నుంచి వారి వరకు ప్రతిదీ కూడా నెమ్మదిగా మేము ఎక్కువ మీ దిగుబడి రాదని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు ఈ విషయం పాల ఉత్పత్తి పెంచడానికి, అదేవిధంగా మాంసం ఉత్పత్తులు కావచ్చు, చివరి కూరగాయలు కూడా. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో ఇవాళ అత్యంత ఎక్కువ వ్యవసాయాన్ని సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కానీ ఇప్పటికి కూడా కూరగాయలు పక్క రాష్ట్రాలు చూస్తాం. రైతులు వాస్తవ విషయాల నుంచి దూరమైంది. ఎందుకు మిత్రులు చెప్పారు రాజేశ్వర గారు, పాడి పంట, పాడితోనే పంటలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మన నల్గొండ జిల్లాలో కూడా పాడివాళ్ళని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. భూమిని బతికించాలంటే కూడా దాని అవసరం ఉంది. ఆడి కావచ్చు, ముడి కావచ్చు, ఏది కూడా నిరుపయోగం కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వ్యవసాయం పునరాలోచన మొదలైంది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ప్రకృతి వ్యవసాయం అని, ఆర్గానిక్ వ్యవసాయం అని, సేంద్రీయ వ్యవసాయం అని. అసలు వ్యవసాయమే ప్రకృతి, ప్రకృతి వ్యవసాయం కాదు, వ్యవసాయమే ప్రకృతి. ప్రకృతి నుంచి మనిషి దూరం అవుతూ వ్యవసాయం కూడా దూరం చేసి భూమిని కూడా నాశనం చేసే పరిస్థితి వచ్చింది. చాలా మంది కాలుష్యం అంటే గాలిలో ఉండే కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాళ్ళ స్వార్థం కొరకు రకరకాల కాలుష్యాలు పైకి వదిలిందో ఇప్పుడు మన వాళ్ళని బతుకుంటున్నారు. వాయు కాలుష్యం అయిపోయింది, మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది, పైన ఆకాశానికి ప్రమాదం వస్తుంది. ఒక ఆకాశానికి కాదు, భూమికి కూడా మించి ప్రమాదం వస్తుంది. కేవలం పశువులు లేకపోవడం వల్ల, పశువులు లేకపోవడం వల్ల. ఇన్ని వర్గాల ప్రజలకి, చిన్న ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మంచి ఊరటం ఇస్తూ, ఏ దాంట్లో కూడా 8,500 తక్కువ ఉండడానికి వీళ్ళు అని చెప్పి స్వయంగా వారే ఆదేశాల నుంచి లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇంకా ఇతర రకరకాల పేర్ల మీద ఉన్న ఉద్యోగులందరూ జీవితం. ఇక ఎల్బీ నగర్ లో ఏర్పాటు కానున్న టిమ్స్ పనుల్లో వేగం పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం పనులు వేగవంతం చేసింది. 2,000 కోట్ల రూపాయలతో గడ్డి అన్నారం మార్కెట్ సమీపంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 28 ఎకరాల స్థలంలో సూపర్ స్పెషాలిటీ సేవలతో నిర్మించనున్నారని మంత్రులు తెలిపారు. 15 రోజుల్లో మార్కెట్ ను పూర్తి స్థాయిలో కోహెడకు తరలించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. కోహెడ మార్కెట్ ను అత్యాధునిక వసతులతో నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
వైద్యంలో ఇబ్బందులు ఉండకూడదని ఇప్పటికే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు హైదరాబాద్ నగరంలో అది ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, నీలోఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్లోనే ఉన్నాయి. ఇవాళ అప్పుడు 20 లక్షలు 30 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ కోసం కట్టినటువంటి ఆ ఆసుపత్రులు ఇవాళ జనాభా 1 కోటి దాటిపోయింది. జిహెచ్ఎంసీ ఏరియా చుట్టుపక్కల జిల్లాలతో కలుపుకొని మరి అటువంటి సందర్భంలో పేద ప్రజలకు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ ఆసుపత్రులు సరిపోవట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు. కాబట్టి నగరం నలుమూలల ఒక 4 ఆసుపత్రులు, పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇదివరకే కరోనా సమయంలో టిమ్స్ గచ్చిబౌలిని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద గచ్చిబౌలిలో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని కరోనా సమయంలో కరోనా రోగులకు మరి చికిత్స అందించడం జరిగింది. ఆ ఆసుపత్రి ద్వారా అక్కడ కూడా అన్ని సూపర్ స్పెషాలిటీలు అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆ ఒకటి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వినూత్నంగా అతిపెద్ద ఆలోచనతో హైదరాబాద్ నగరంలో 4 వైపులా 4 ఆసుపత్రులు ఉంటే హైదరాబాద్ నగర ప్రజలకు, అట్లాగే అటు ఎటువైపు ఉన్న జిల్లాల వారికి కూడా, నార్త్లో ఉన్న 2-3 జిల్లాలకు నార్త్ సైడ్ హాస్పిటల్, సౌత్లో ఉన్న జిల్లాలకు సౌత్ సైడ్ హాస్పిటల్, ఈస్ట్లో ఉన్న జిల్లాలకు ఈస్ట్ హాస్పిటల్, అట్లా వెస్ట్లో ఉన్న జిల్లాలకు 1-2 జిల్లాలు కూడా క్యాటర్ చేసే విధంగా నగరంతో పాటు అట్లా పెద్ద హాస్పిటల్ కట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇదివరకే నేను అక్కడ టిమ్స్ సనత్ నగర్లో చెస్ట్ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో ఆ ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని దాదాపు 62 ఎకరాల స్థలంలో పెద్ద ఆసుపత్రి, అన్ని అంగులతో అన్ని రకాల వైద్య సేవలు అందేటట్టు, పేద ప్రజలకు ఉచితంగా అందేటట్టు. లకడీకప్పుల్లోని డీజీపీ కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళా దళిత ట్రైనీ ఎస్ఐపై జరిగిన అత్యాచారం ఘటనను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. లకడీకప్పుల్లోని డీజీపీ కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మెరుపు ధర్నా చేశారు. అనంతరం డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ నిధుల దుర్వినియోగంపై నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో జనసేన ఫిర్యాదు చేసింది. మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, జనసేన నాయకులు పంచాడ హరిగణేష్, శ్రీనివాస్ తో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఏఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గణేష్ మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవాల పేరిట 12 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరారు. జరిగిందని
జరిగిన వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం అవగాహన సదస్సులో జరిగిన అవకతవకల మీద ఆర్టీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద దర్యాప్తు చేసి ఎవరైతే ఇందులో అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్క ఉద్యోగికి తగిన శిక్ష విధించవలసిందిగా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందండి. 11,70,000 రూపాయలు సుమారుగా ఇందులో బిల్ చేసుకోవడం జరిగింది. ఒక్కరోజు అవగాహన సదస్సుకి 11,70,000 రూపాయలు అంటే అది చాలా దారుణమైన విషయం. దీని మీద మేము జిల్లా కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరెవరైతే డబ్బు తిన్నారో ప్రజల డబ్బు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిందిగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం రావివలస గ్రామంలో శివుడి కళ్లు తెరిచాడు. ప్రముఖ స్వయంభూవ దేవాలయం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో దేవస్థానం పనులు జరుగుతుండగా స్వామిపై గోనె సంచులు మధ్యలో పడి స్వామి చూస్తున్నట్లు కనిపించడం ఓ వ్యక్తి చూసి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సమీక్షించేందుకు రావివలస చేరారు. స్థానికులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు బారులు తీరారు. సంగారెడ్డిలో కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను పంచాయతీరాజ్ అధికారులు భారీ బందోబస్తు మధ్య తొలగించారు. పటాన్ చెరువు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, 588లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని, ఈ నిర్మాణాలకు ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు భారీ బందోబస్తుతో కూల్చివేస్తున్నామని అన్నారు. ఈ రహదారిపైన ఉన్న మిగతా నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 లక్షల విలువ చేసే 110 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన రాంబాబు, మునియా అనే ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. అన్ని పోయి ఉంటాయి కదా, ఇది బ్రేక్ అవుతాయా? బ్రేక్ అవుతుంది. అది ఈజీగా వచ్చేస్తుంది. మేజర్లీ సేమ్. Okay. That's it. Okay.
మోహన్ యా ఈజ్ ఇంపార్టెంట్. ఆయన బాగా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా? కానిస్టేబుల్ అందరికీ నమస్కారం. ఈరోజు దేవరాపల్లి పిఎస్లో ఇద్దరు అఫెండర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ యాదవ్ల విలేజ్. నిన్న మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో ఇద్దరు అఫెండర్స్ కొన్ని 12 బైక్స్ ఎట్లాంటి డౌట్ఫుల్గా అమ్ముతున్నారంటే ఊర్లో ఎస్ఐ గారి ద్వారా ఒక టీం తీసుకుని వెళ్ళడం జరిగింది. సో అక్కడే పోతే అలాంగ్ విత్ మీడియేటర్స్ మనము ఇద్దరికి పట్టుకున్నాము. ఇక్కడే ఇద్దరు అఫెండర్స్కి వాళ్ళిద్దరితో పాటు 12 రిసీవర్స్ కూడా దొరికారు. వాళ్ళకి తీసుకొచ్చి స్టేషన్ ఇంటర్వ్యూట్ చేస్తే వాళ్ళే చెప్పారంటే అఫెండర్ నెంబర్ 1 ఇంతవరకు 51 బైక్స్ అని గుర్తు ఉందా వేరే వేరే చోటుకి తీసుకొని వేరే వేరే చోటుకి ఇచ్చేసారు. అది కాక అఫెండర్ నెంబర్ 2 నుంచి అడిగితే ఆయన 32 చెప్పారు. వీళ్ళు చెప్పే ప్రకారంగా ఎవరికి అమ్మారంటే మన లిస్ట్ ఇచ్చారు వాళ్ళు ఈ గుర్తుందా వాళ్ళకి. సో అక్కడే పోయి ఊర్లో చూస్తే సేమ్ యాదవ్ల ఊర్లో 93 మంది మనకి దొరికారంటే ఈ బైక్స్ తీసుకునేవాళ్ళు. మేజర్లీ ఇద్దరు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ కొంచెం ఫ్యామిలీకి అలవాటు పడి ప్లస్ డ్రింకింగ్ అలవాటు పడి వాళ్ళకి బాగా డబ్బులు అవసరం ఉంటుంది. నియర్ బై ఏరియాకి పోయి ఎస్పెషల్లీ మన హీరో హోండా ప్యాషన్, హీరో హోండా గ్లామర్, హీరో హోండా స్ప్లెండర్, హీరో హోండా షైన్ ఇట్లాంటి బైక్స్ దొంగతనం చేసుకుని ఊర్లో అమ్ముతున్నారు. ఆ ఊర్లో కూడా బాగా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఊరు వారు కూడా వాళ్ళకి బాగా అందరికీ తెలుసు దానికి చాలా తక్కువ రేట్లో తీసుకొని వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వదేశానికి చేరుకున్న తెలుగు తేజం పివి సింధు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం సత్కరించిన కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు సమావేశం. ప్రజాగళాన్ని వినిపించేందుకు అందరూ ఏకం కావాలన్న రాహుల్ గాంధీ. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి. రైతులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచన. ఎల్బీ నగర్ లో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు. స్థలాన్ని పరిశీలించిన మంత్రులు సవితా, వేముల ప్రశాంత్ రెడ్డి. వరంగల్లో దళిత ట్రైనీ ఎస్ఐపై అత్యాచారం. డీజీపీ కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.